2024 ఐపీఎల్ తొలి భాగంలో అద్భుత ప్రదర్శన చేసిన ఎస్ఆర్హెచ్ ఆ తర్వాత తడబడింది. మొదట్లో భారీ స్కోర్లు చేస్తూ ఘన విజయాలు అందుకున్న సన్రైజర్స్ టీం తర్వాత వరుసగా ఓటమి పొందుతూ ప్లే ఆఫ్ మీద ఆశలు వదులుకునేలా చేస్తుంది. తాజాగా ముంబైలో జరిగిన మ్యాచ్లో అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్ సమిష్టిగా విఫలమైన ఎస్ఆర్హెచ్ కీలక మ్యాచ్ ఓడిపోయింది. అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ 11 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచి 5 మ్యాచెస్లో ఓడింది. దాంతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో కొనసాగుతున్నది. ఇక మిగిలిన 3 మ్యాచ్లు తప్పకుండా గెలిస్తేనే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్కి వెళ్తుంది. ఈ క్రమంలో తన 12వ మ్యాచ్ని లక్నో సూపర్ జెయింట్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ రేపు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది. సొంత గ్రౌండ్ కాబట్టి ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయి. టీంతో పాటు మేనేజ్మెంట్ కూడా ఈ మ్యాచ్లో తప్పకుండా విజయం సాధించాలని భావిస్తున్నారు. దాంతో టీంలో కాస్త మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇక 12వ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ తుది జట్టును చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఫిలిప్స్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. సొంత గ్రౌండ్ లో మొదటి బ్యాటింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేస్తుంది. ఈ లీగ్ లో భారీ స్కోర్లని హైదరాబాద్ లోనే సాధించినవే. సన్ రైజర్స్ టీం ఇప్పుడు 12వ మ్యాచ్ లో కూడా లక్నో మీద టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నది. గత 2 మ్యాచెస్ల నుండి ఓపెనర్ అభిషేక్ శర్మ అంతగా ఆడడం లేదు. అతను ఫామ్ లోకి వస్తే ఎస్ఆర్హెచ్ కు భారీ ఓపెనింగ్ వస్తుంది. ఇక మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాత్రం అద్భుత బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి వీరిద్దరు మరోసారి కీలక భాగ్యస్వామ్యాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్ కి ఛాన్స్ ఇచ్చారు. కానీ వారిద్దరు ఘోరంగా విఫలమయ్యారు. దాంతో లక్నోతో జరిగే మ్యాచ్లో హిట్టర్ అయిన ఫిలిప్స్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ లీగ్ లో అతనితో ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు. బ్యాటింగ్ లో విధ్వంసం సృష్టించే ఫిలిప్స్ జట్టులో ఉంటే భారీగా పరుగులు రాబట్టవచ్చు. కాబట్టి గత మ్యాచ్లో విఫలమైన మయాంక్ అగర్వాల్ ప్లేస్ లో ఫిలిప్స్ ని తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక లక్నో కూడా సూపర్ ఫామ్ లో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలవాలంటే భారీ స్కోర్ చేయాలి. దాంతో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అలాగే స్టార్ బ్యాటర్ క్లాసెన్ కూడా తమ బ్యాటింగ్ కి పని చెప్పాలి. వీరిద్దరు భారీగా పరుగులు సాధిస్తే 200కు పైగా పరుగులు చేస్తారు. ఎస్ఆర్హెచ్ భారీ టార్గెట్ ను లక్ష్యంగా పెడితే తర్వాత లక్నోని కట్టడి చేయడానికి మరింత సులభం అవుతుంది. ఇక బౌలింగ్ లో సన్ రైజర్స్ టీం బాగానే ఉందని చెప్పాలి. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, నితీష్ కుమార్, కమిన్స్ తమ బౌలింగ్ తో మంచి ప్రదర్శన ఇస్తున్నారు. ఇప్పుడు కీలకమైన లక్నో మ్యాచ్ లో కూడా వీరు రాణిస్తే ఎస్ఆర్హెచ్ కి మరో విజయం దక్కే ఛాన్స్ ఉంది. ఇక ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే జరిగే 3 మ్యాచెస్ లోనూ తప్పకుండా ఎస్ఆర్హెచ్ విజయం సాధించాలి. లేకపోతే ప్లే ఆఫ్ కి వెళ్లే ఛాన్స్ లేదు. దాంతో మేనేజ్మెంట్ కూడా ఆటగాళ్లను హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఓనర్ కావ్య మారన్ ఆటగాళ్లతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక మీదట జరిగే 3 మ్యాచెస్ లో తప్పకుండా విజయం సాధించాలని ఆమె వాళ్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం. ఇక హైదరాబాద్ లో జరుగుతూ ఉండటంతో ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. మరోసారి సొంత గ్రౌండ్ లో భారీ స్కోర్ చేసి విజయం సాధిస్తారని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి కీలక మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ లక్నో సూపర్ జెయింట్స్ ని ఓడించి విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను నిలబెట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.